కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాయనే అంశంపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ఈ అంశంపై చలో నల్గొండ కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండకొస్తే ప్రజలు అడ్డుకుంటారని కాంగ్రెస్ అంటోంది. నల్గొండ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న నీళ్లు నిప్పుల వార్పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో ఈ నెల 13న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కృష్ణా పరివాహక పరిధిలోని ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించేది లేదని ఉద్యమ బాట పట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తున్న తొలి సభ నల్గొండ సభే. అయితే కేసీఆర్ నల్గొండ వస్తే ప్రజలు తిరగబడతారని, బస్సు దిగక ముందే వెనక్కి పంపుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000 ఎమ్మెల్యేలు ఓడిపోతాడు. 10,000 మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను రొట్టపోయినట్టు 2,000తోని 3,000తోని 300 కోట్లు కట్టి గెలిచింది. ఆ మనవారు కూడా మాట్లాడుతున్నారు మా సీఎం మీద. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్లే కృష్ణా పరివాహక పరిధిలోని ప్రాజెక్టులు కేంద్రం చేతులకు వెళ్లాయని, మా అధినేత కేసీఆర్ సభను అడ్డుకునేంత దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి స్థిమితం లేదని ఆయన మాటలు పట్టించుకోబోమన్నారు ఆయన. బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో చలో నల్గొండ సభకు ప్రజలు, రైతులతో పాటు పార్టీ శ్రేణులు కూడా తరలి రావాలని కంచెర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్ పోతుంది, శ్రీశైలం పోతుంది, అది కేసీఆర్ గారు పోనిచ్చే పరిస్థితులు లేడు. ఏది ఏమైనా ఆ యొక్క 2 ప్రాజెక్టులు 15 ప్రాజెక్టులు ఏవైతే అనుబంధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజల హక్కు. కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలకు విభజన చేసిన తర్వాత మరి కేంద్రమైన ఇంకోటైనా ఏదైనా చేసుకునేయండి, కానీ అది జరిగే వరకు ఊరుకునేది లేదు. ఇంకోవైపు ఇదే అంశంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తమ పార్టీ పట్టించుకోదని 9.5 ఏళ్లుగా కృష్ణా ప్రాజెక్టులు కంటి పాపలా కాపాడుకుని నాగార్జున సాగర్ పరిధిలో 9 ఏళ్లలో 18 పంటలకు నీళ్లిచ్చామని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఇచ్చారని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ హక్కుల సాధన కోసం, కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. నల్గొండ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని అంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 10 సంవత్సరాలు మేము కొట్లాడి కాపాడిన కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక్క సంతకంతోనే కృష్ణార్పణం చేసిండ్రు, కేఆర్ఎంపీకి అప్పగించి. ఇవాళ మన అధికారాన్ని వాళ్ళ చేతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం అడుక్కోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. వాస్తవానికి ప్రాజెక్టులు ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల చేతులు ఉండడం అనేది కరెక్ట్. ఎక్కడ కూడా ఈ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొని నడిపించే అటువంటి సంప్రదాయం లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే రైతులకు ఏ సమయంలో ఏ రోజులో అవసరం ఉంటుంది, ఏంది నార్లు పోసుకునేది ఏంది, ఇంకో పంటలు వేసుకుంటే ఎట్లా ఇవ్వాలి ఏంటి అనే విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసిన పద్ధతిలో కేంద్రానికి తెలిసే అవకాశం లేదు. పైగా కేంద్ర అనుమతులు ఎట్లా సంవత్సరాల తరబడి ఆగుతాయి మనందరికీ కూడా తెలుసు. అది హక్కులకు సంబంధించిన అంశం కూడా. కృష్ణా బేసిన్లో ఉన్న మా రైతుల హక్కును పుంజుకోవడానికి కేంద్రానికి లేదు, ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. వాస్తవానికి 2 ప్రభుత్వాల మధ్యన, 2 రాష్ట్రాల మధ్యన పంచాలి నీళ్లను. న్యాయంగా ఎవరికి ఎంత వాటా రావాలనో దానికి జల సూత్రాలు ఉన్నాయి, అంతర్జాతీయ జల విధానాలు ఉన్నాయి, జాతీయ జల విధానాలు ఉన్నాయి. వాటిని బట్టి విభజించాలి. ఒక్క పనే కేంద్రానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యునల్కి అప్పచెప్పి కొంత కాల వ్యవధి నిర్ణయించి ఇంత పీరియడ్లో, ఇన్ని మాసాలలో మీరు ఇది పూర్తి చేసి ఇద్దరికి ఎవరెవరికి ఎంత రావాలో తేల్చేయండి అని చెప్పడం కేంద్రం బాధ్యత. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం హక్కుల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దాంతో రాజకీయ క్రీడ ఆడాలని చెప్పేసి కేంద్రం ఎప్పటి నుంచో చూస్తాము. అవతల ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కూడా కేంద్రం చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ కేసులు ఉన్నాయి, ఆ భయానికి కేంద్రానికి లొంగి ఉంటున్నారు. అటువంటి పరిస్థితులలో తెలంగాణను కూడా వాళ్ళ చెప్పు చేతులకు తెచ్చుకోవడం కొరకు, రాజకీయంగా ఉపయోగించుకోవడం కొరకు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల బెదిరింపులకు ప్రయత్నం చేసినా కేసీఆర్ లొంగలే.
ఓ సందర్భంలో జలశక్తి మంత్రి షెకావత్ గారు అసలు మిమ్మల్ని అడిగే అవసరం లేదు, నేను ఇంపోజ్ చేయొచ్చు, అవసరం కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు నేను అనే మాట మాట్లాడితే కూడా కేసీఆర్ గారు భయపడలేదు. చేయండి చూసుకుందాం, నేను ప్రజల్లో తెలుసుకుంటా అని చెప్పేసి వచ్చి ఇంత తీవ్రంగా వ్యతిరేకించి ప్రాజెక్టులను మనం కాపాడుకున్నాం, మన చేతులు పెట్టుకున్నాం. నాగార్జునసాగర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వరుసగా 18 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఎస్ఎల్బీసీకి కూడా 18 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చుకోగలిగినాం. మంచినీళ్ళు బ్రహ్మాండంగా మొత్తం కృష్ణానది నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఇవాళ ఈ పరిస్థితి ఉండదు ఇంకా రేపటి నుంచి. పైన పోరాటం ఉంటుంది, ఈ సభకు సంబంధించి అడ్డుకునేది ఉండదు, ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధానంగా సీఎం మాజీ సీఎంల మధ్య కృష్ణా ప్రాజెక్టులపై మాటల యుద్ధం చూశాం. సీఎం రేవంత్ రెడ్డి మీడియా వేదికగా విమర్శలు చేస్తే మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లతో పాటు రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో అంతర్గతంగా చర్చించారు కూడా. ఇదే అంశంపై చలో నల్గొండ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే చలో నల్గొండని బీఆర్ఎస్ ఇప్పటికే పిలుపునిచ్చింది. నల్గొండ జిల్లా కేంద్రంలో సభ అనుమతి కోసం ఎస్పీని కలిసింది బీఆర్ఎస్ బృందం. అయితే ఈ నెల చివరి వరకు జిల్లాలో అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలకు అవకాశం లేదని 30 యాక్ట్ అమలులో ఉన్నాయని ఎస్పీ ప్రకటించారు. బీఆర్ఎస్ సభకు అనుమతిపై ఇప్పటి వరకు జిల్లా పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కానీ సభ సక్సెస్ కోసం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే బీజేపీ మాత్రం మౌనం వహిస్తోంది. మొత్తంగా కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న చలో నల్గొండ కార్యక్రమం పొలిటికల్ హిట్ పుట్టిస్తోంది. చూశారు కదా, కృష్ణా జలాల విషయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించినటువంటి సందర్భం అటు బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ వల్లే జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనం ముందుకు రానటువంటి కేసీఆర్ చలో నల్గొండ పేరుతో ఇదే అంశానికి సంబంధించి కృష్ణా జలాల పరిరక్షణ కోసం చలో నల్గొండ పేరుతో ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, నల్గొండ పట్టణ సమీపంలో ఉన్నటువంటి నార్కెట్పల్లి అద్దంకి రహదారి పక్కనే భారీ బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, అలాగే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ రైతాంగాన్ని తీసుకొచ్చి కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమని ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి సందర్భాల నేపథ్యంలో ఒకవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పష్టం చేశారు, ఈ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తే ప్రజలు తిరగబడతారు, తరిమి కొడతారని చెప్పారు. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు, ఖచ్చితంగా సభ నిర్వహిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం. ఏది ఏమైనప్పుడు కూడా నీళ్లలో నిప్పులు పుట్టిస్తున్నటువంటి కృష్ణా జలాల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ముందు చాలా ప్రధాన అంశంగా తీసుకోబోతుంది. చలో నల్గొండ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, జనాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఎలా ఈ సభ ద్వారా తన సమాచారం ప్రచారం చేయబోతున్న ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు సభ ఏర్పాట్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏర్పాటు చేస్తుంటే నల్గొండ ఎస్పీ మాత్రం ఈ నెల చివరాఖరి వరకు జిల్లాలో ర్యాలీలు, సమావేశాలు, సభలు జరుపుకోవడానికి వీలు లేదు, అనుమతి ఉంటేనే చేయాలని చెప్పేసి 30A యాక్ట్ అమల్లో ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర బృందం అంతా కూడా కలిసి ఎస్పీని సభ కోసం అనుమతి కోరారు. సభ అనుమతికి సంబంధించి ఇంకా పరిశీలన జరుపుతుందని చెప్పేసి పోలీసు వర్గాలు అంటున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఒకవైపు సభ అనుమతి వస్తుందా రాదా, ఒకవేళ సభ అనుమతి వస్తే సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సమాధానం చెప్పబోతుంది. మొత్తంగా ఉత్కంఠకు మాత్రం కృష్ణా జలాల అంశాలకు సంబంధించి నల్గొండ వేదికగా ప్రధాన పార్టీల మధ్య అయితే పోరు తారాస్థాయికి చేరిందని మనం చూస్తున్నాం. ఇది కృష్ణా జలాల అంశాలకు సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ సలీంతో అశోక్, HM టీవీ, నల్గొండ జిల్లా.